హరి ఓం శ్రీ గురుభ్యో నమ. శాస్త్రం శరీరమీమాంస దేవస్తు పరమేశ్వర ఆచార్యా శంకరాచార్య సంతు మే జన్మ జన్మని. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. మన గ్రూప్లో బృహదారణ్యక ఉపనిషత్తు ఇంతవరకు తీసుకురాలేదు. ఇప్పుడు బృహదారణ్యక ఉపనిషత్తులోంచి మొత్తం చాలా పెద్దది, అంతా అధ్యయనం చేయడం కొంచెం సుసాధ్యం కాకపోయినా ఎక్కడెక్కడైతే చాలా ముఖ్యమైన అంశాలు ఉన్నాయో వాటిని సమయం వచ్చినప్పుడు అలా స్పృశించవలసి వస్తుంది. ఇప్పుడు ఏంటంటే ముఖ్యంగా మనము ప్రశ్నోపనిషత్తులో వ్యష్టి తాలూకా స్వప్న సమయము, సుషుప్తి సమయము, వాటిలో ఏ ఇంద్రియాలు పడుకుని ఉంటాయి, ఏవి జాగ్రత్తగా ఉంటాయి, స్వప్నాన్ని ఎవరు చూస్తారు, ఈ అనుభవం ఎవరికి కలుగుతోంది, ఇవన్నీ ఎందులో విలీనమైపోతున్నాయని 5 ప్రశ్నలు వేశారు కదా శౌర్యాయణి గార్గ్యులు గారు. దానికి సంబంధించినటువంటి వివరాలను తెలుసుకుంటూ ఇక్కడ ఈ స్వాప్నిక అవస్థను గురించి, సుషుప్త అవస్థను గురించి చెప్పినటువంటి ఒక ముఖ్యమైనటువంటి బ్రాహ్మణము గలదు. ఆ బ్రాహ్మణమే అజాత శత్రు బ్రాహ్మణం. బృహదారణ్యకోపనిషత్తు స్ట్రక్చర్ ఏంటంటే 6 అధ్యాయాలు ఉంటాయి. అన్ని 6. ఈ 6 అధ్యాయాలలో మొదటి 2 అధ్యాయాలను మధుకాండ అంటారు. మధుకాండలో అధ్యాయం 1 అండ్ అధ్యాయం 2. రెండవ అధ్యాయాన్ని ఏంటంటారు? మునికాండ. మునికాండలో మననం చేయవలసిన కాండ మునికాండ 3, 4. 5, 6 అధ్యాయాలను కీలకాండ. ఇలా అంటే ఏవైతే మిగిలి ఉన్నాయో అవన్నీ చెప్పేటటువంటి కాండ కాబట్టి దానిని కీలకాండ. మధుకాండ 1 and 2, మునికాండ 3 and 4, కీలకాండ 5 and 6. ఈ 6 అధ్యాయాలుగా ఉన్నటువంటి ఉపనిషత్తు అత్యంత విస్తృతమైన విస్తారమైనటువంటి ఉపనిషత్తు. ఇదంటే శంకర భగవత్పాదులకు అత్యంత ప్రీతి. ఇందులో ఆయన దగ్గర ఒక 12 భాష్యాలు, సంబంధ భాష్యాలు ఎన్నో మధ్య మధ్యలో చోటు చేసుకున్నాయి ఈయన ఉపనిషత్ భాష్యం రాయడంలో. ఇది బ్రహ్మసూత్ర భాష్యానికి కూడా చాలా వరకు కూడా ఉపయోగంగా ఉంటుంది. బృహదారణ్యకం తెలుసుకుంటే బ్రహ్మసూత్రాలు తెలుసుకోవడం చాలా సులభమవుతుంది. ఇది ఉపోద్ఘాతం. సో స్వామి పరమార్థానంద గారు మనను దయతలచి కరుణతో ఈ బృహదారణ్యక ఉపనిషత్తును మనకు చాలా సరళంగా అందించారు. వారి బోధనలను తీసుకుని ఈనాటి అజాతశత్రు బ్రాహ్మణాన్ని ప్రవేశించేస్తారు. అజాతశత్రు బ్రాహ్మణం ఎక్కడ ఉన్నది? మధుకాండలో ఉంది. మధుకాండలో ఉందంటే మొదటి 2 ఏదో దాంట్లో ఉండాలి కదా. ఇది 2వ అధ్యాయంలో మొదటి బ్రాహ్మణంగా మనకు తెలుస్తుంది. 2వ అధ్యాయంలో మొదటి బ్రాహ్మణం అజాతశత్రు బ్రాహ్మణం. 2వ అధ్యాయంలో మొత్తం 6 బ్రాహ్మణాలు ఉన్నాయి. అజాతశత్రు బ్రాహ్మణము, శిశు బ్రాహ్మణము, మూర్తామూర్త బ్రాహ్మణము, మైత్రేయి బ్రాహ్మణము, మధు బ్రాహ్మణము, వంశ బ్రాహ్మణము. వాటిలో అజాతశత్రు అనే బ్రాహ్మణ 6 ఉన్నాయి. 6 బ్రాహ్మణములు అంటే సబ్ చాప్టర్స్. ఏమిటేమిటి? అజాతశత్రు బ్రాహ్మణము, శిశు బ్రాహ్మణము, మూర్తామూర్త బ్రాహ్మణము, మైత్రేయి బ్రాహ్మణము, మధు బ్రాహ్మణము, వంశ బ్రాహ్మణము. పరమార్థానంద స్వామి వారు అత్యంత దయతో మనకు దీనికి సరళమైనటువంటి వ్యాఖ్యానాన్ని బృహదారణ్యక ఉపనిషత్తుకి అందించారు. దానిని మనం ఫాలో అవుతాం. ఇక్కడ ఈ మధుకాండలో ఎక్కడైనా వినపడకపోతే చెప్పండి. ఉండేటటువంటి అజాతశత్రు బ్రాహ్మణంలో ఒక కథగా స్టార్ట్ అవుతుంది. ఈ కథ ద్వారా ఏమిటి నేర్పిద్దాం అనుకుంటున్నారు? సుషుప్తి స్వప్నావస్థల తాలూకా లక్షణాలను నేర్పిద్దాం అనుకుంటున్నారు. ఇవి మనకి ఇప్పుడు అవసరం. ఇందుకు ప్రశ్నోపనిషత్తులో అదే విషయాన్ని మనము చదువుతున్నాం కాబట్టి. ఎలా ఆరంభమవుతుందంటే ఓం ఆరంభం. ఓం దృప్త బలాకిర్ ఉవాచాను గార్గ్య ఆస. దృప్త బలాకి
బలాకి బాలాకి అనే పేరు కలిగిన, అంటే బలాకుడు అనే ఆయన కుమారుడైన ఆయన పేరు బాలాకి. గార్గ్య ఆయన పేరు. శౌర్యాయని గార్గ్యుడు అది ఇంకో గార్గ్యుడు. ఇక్కడ మరో గార్గ్యుడు ఈయన. ఈ గార్గ్యుడు గారు గార్గ్య గోత్రంలో పుట్టారు కాబట్టి గార్గ్యుడు. ఆయన ఎటువంటి వాడు? అనూచానహ అంటే చాలా మంచి వక్త, గొప్పగా మాట్లాడేవాడు. కానీ దృప్త అంటే కొంచెం గర్విష్టి కూడా. నాకే అన్నీ తెలుసును, వేదాంతాలన్నీ, అన్నిటినీ నేనే పండితుడిని అనుకునేటటువంటి కొంచెం గర్వం కూడా ఉంది. ఏమిటి ఇక్కడ వరకు తెలిసింది? గార్గ్య అనేటటువంటి ఆయన బాలాకి అనే ఆయన కుమారుడైన వారు, బాగా మాట్లాడగలిగినటువంటి చాతుర్యం ఉన్న ఆయన కానీ కొంచెం గర్వంతో ఉన్న ఆయన ఒక ఆయన ఆశ అంటే ఉన్నారు. ఒక ఆయన ఒకప్పుడు గార్గ్య అనే బ్రాహ్మణుడు ఉన్నాడు. ఆయన ఇంకో పేరు బాలాకి. గర్గ్య గోత్రానికి చెందిన ఆయన కాబట్టి గార్గ్యుడు. బలాకి గారి పుత్రుడు కాబట్టి బాలాకి. అతను వేదాంగ పారంగతుడు. మంచి బోధన చేసేటటువంటి సామర్థ్యం కూడా ఉన్నది. కానీ దృప్త అంటే జ్ఞానం ఉంది, కానీ జ్ఞానం ఉందన్న గర్వం కూడా ఉన్నది అనే మొదటి వాక్యం అది చెప్తుంది. రెండో వాక్యం సహోవాచ అజాతశత్రుం కాశ్యం. ఈ మంత్రం చదువుతున్నాను, చూపించట్లే మీకు, కానీ ఈజీ. సహోవాచ అజాతశత్రుం కాశ్యం. కాశీరాజు అయినటువంటి అజాతశత్రువు దగ్గరకు వెళ్ళి ఇలా అన్నాడు. ఎవరు? దృప్త బాలాకి అయినటువంటి ఆ గార్గ్యుడు. అతనికి కాశీరాజు గొప్ప జ్ఞాని, ఆత్మజ్ఞాని అని ఆయనకి తెలియదు. ఏదో మామూలు వాడు రాజుగారు, ఆయనకేం తెలుస్తుందిలే అని వెళ్ళాడు. వెళ్ళి ఎదురుగా ఉన్న రాజును తక్కువగా అంచనా వేశాడు. వేసి తన గురించి గొప్పగా భావించుకున్నాడు. పండితమన్య అంటారు కదా, దాని ఫలితం ఏమిటో రాబోయే వివరణలో తెలుస్తుంది. బ్రహ్మతే బ్రవాణీతి అన్నాడు. బ్రహ్మ గురించి తే నీకు బ్రవాణీతి, నీకు బ్రహ్మాన్ని చెప్తాను, నీకు బ్రహ్మ గురించి చెప్తానయ్యా అని రాజుగారు అడగను లేదు, పోల్చున్న లేదు. ఈయన తిన్నగా వెళ్ళిపోయి రాజు దగ్గరికి నీకు బ్రహ్మను బోధిస్తాను అన్నాడు. సహోవాచ అజాతశత్రువు. అప్పుడు అజాతశత్రువు ఇలా అన్నారు. సహస్రమేతస్యాం వాచి దద్మః. అయ్యా, నువ్వు బ్రహ్మ గురించి చెప్తానని ఎంతటి నీవుగానే మీరు వచ్చారు కాబట్టి మీకు 1000 గోవులను నీకు ఇస్తాను అని మాట ఇచ్చారు. అతనే కారణం కూడా చెప్పారు. ఎందుకు మాట ఇచ్చారు 1000 గోవులు ఇస్తానని? జనక ఇతి వై జనా ధావంతీతి. జనకుడు గారు అందరికీ వెళ్ళిన వాళ్లకు అక్కడ బ్రహ్మజ్ఞానం విషయాలు చర్చిస్తే ఆవులు ఇస్తున్నారు కదా, నేను నీకు 1000 ఆవులు ఇస్తాను. అందరూ జనకుడు గారి దగ్గరికే వెళ్తారు, నా దగ్గరికి వచ్చినటువంటి వాడు మొదటివాడివి నువ్వే అంటూ చాలా మురిసిపోయాడు. సో ఇక్కడతో మొదటి మంత్రం అయిపోయింది. సో గార్గ్యుడు అనే ఆయన అజాతశత్రువు దగ్గరికి వెళ్ళడము, ఆయనకు బ్రహ్మని బోధిస్తానని చెప్పడము, ఆయన 1000 గోవులు ఇస్తాను అని చెప్పడము అయింది. ఇక 2.12 అంటే 2వ అధ్యాయం, 2వ కాండలోని 1వ అధ్యాయం అయినటువంటి ఈ బ్రాహ్మణంలోంచి 2 నుంచి 13 వరకు మంత్రాలు ఉంటాయి. ఇవన్నీ ఒక్కలాగే ఉంటాయి. మంత్రానికి ఒకే ఒక్క పదం వ్యత్యాసంగా ఉంటుంది. ఈ 12 మంత్రాలు కూడా ఒకటి అర్థం చేసుకుంటే మిగతా 12 అలాగే ఉంటాయి. కాబట్టి క్విక్గా చెప్పేసేయచ్చు. అయితే ఇప్పుడు మనం ఏం చేస్తాము, ఈ 12 సారాంశం ఉంటే చెప్పేసుకుంటాం. చెప్పుకున్న మంత్రాన్ని శాంపుల్కి చూస్తాం, మిగతా అలాగే ఉంటాయని తెలుసుకుంటాం. ఈ మంత్రాలు చూసే ముందు ఇక్కడ బోధన ఎలా కొనసాగుతుందో కొంచెం అర్థం చేసుకుంటాం. గార్గ్య ఏమిటన్నారు? బ్రహ్మ గురించి చెప్తాను అన్నారు. అతనికి తెలిసిందేమిటి? నిర్గుణ బ్రహ్మ కాదు, సగుణ బ్రహ్మే అతనికి తెలుసు. సగుణ బ్రహ్మ మాత్రమే తెలుసు. సగుణ బ్రహ్మ అంటే ఎవరు? హిరణ్య గర్భుడు, సోపాధిక బ్రహ్మ, సవిశేష బ్రహ్మ. ఇదంతా మనకు తెలుసు కదా. సగుణ బ్రహ్మ ఈజ్ ఈక్వల్ టు హిరణ్య గర్భ బ్రహ్మ, సోపాధిక బ్రహ్మ, సవిశేష బ్రహ్మ. ఈ సగుణ బ్రహ్మని ఈయన తెలుసు. అది చెప్తామని బ్రహ్మ చెప్తాను అని వచ్చాడు. ఈయనగా అజాతశత్రుకి ఆల్రెడీ నిర్గుణ బ్రహ్మ, నిరాకార బ్రహ్మ, నిరుపాధిక బ్రహ్మ, నిర్విశేష బ్రహ్మ తెలిసిన ఆయన దగ్గరికి ఈయన వెళ్ళి నేను బ్రహ్మని చెప్తాను అని చెప్పి సగుణ బ్రహ్మ గురించి చెప్పడానికి ఈయన స్టార్ట్ చేశాడు. నిర్గుణ బ్రహ్మ హిరణ్య బ్రహ్మ కన్నా తండ్రి అని, హిరణ్య బ్రహ్మ నిర్గుణ బ్రహ్మ నుంచి వచ్చినదని మనం రోజు నేర్చుకుంటూనే ఉన్నాం. కానీ గార్గ్యుడికి ఈ విషయం తెలియదు. గార్గి అనే ఇంకో పేరుతో ఒక ఆమె వస్తారు కొన్ని బ్రాహ్మణాల్లో తరువాత.
ఆ గార్గి అనే ఆవిడ యాజ్ఞవల్కునితో వాగ్వాదం చేస్తారు, ఆత్మవిచారం చేస్తారు. ఆవిడ వేరు, అది స్త్రీలింగ శబ్దం గార్గి. ఈ గార్గ్యుడు అనే ఆయన ఈయన వేరు. కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండని చెప్పాను. సో ఈ గార్గ్య ఆయన హిరణ్యగర్భ గురించి చెప్పబోతూ ఉంటాడు. ఒక్కొక్కసారి హిరణ్యగర్భ బ్రహ్మ అంటే మనకి తెలుసు కదా, ఈ ప్రపంచంలో ఉన్న సృష్టి అంతా హిరణ్యగర్భ బ్రహ్మ. ఇవాళ చెప్పారు కదా, ఈ సృష్టి అంతా ఆ హిరణ్యగర్భ బ్రహ్మ లేక ఈశ్వరుడు లేక విరాట్ అంటూ చెప్పుకొని వచ్చారు కదా. ఈశ్వరుడు అంటే కారణ శరీరం రూపంగా, సూక్ష్మ శరీరంగ రూపంగా చూస్తే, జ్ఞాన రూపంగా చూస్తే హిరణ్యగర్భ బ్రహ్మ, ఆయన శరీర రూపంగా విరాట్ రూపంగా చూస్తే అది విరాట్ అంటారు, తెలుసు. సో ఈయన ఏం చేస్తారు, హిరణ్యగర్భ బ్రహ్మగారి తాలూకా లక్షణాలన్నీ ఒకటి 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 తీసుకుని అని చెప్తుంది. ఆయన చెప్పినప్పుడల్లా ఇది హిరణ్యగర్భ బ్రహ్మ, ఇది సగుణ బ్రహ్మ, ఇది నాకు తెలుసు, దీని గురించి చెప్పొద్దు, అలా వెళ్తూ ఉంటుంది. 12 వీటి గురించి ఉపాసనలు చెప్తూ ఉంటాడు గార్గ్యుడు. ఆ ఉపాసనలే బ్రహ్మ విద్యను ఆయన ఉద్దేశం. ఈయనకి అజాతశత్రువుకి ఆ విషయం తెలుసు. 12 మంత్రాలలో కూడా హిరణ్య గర్భం మీద 12 ఉపాసనలు చెప్తారు. అంతా అయిన తర్వాత అజాతశత్రువుని, ఇంతేనా నీకు బ్రహ్మ గురించి తెలిసినది అని అడుగుతారు. నాకు తెలిసింది ఇంతే అంటే ఈయన అంటాడు, అది బ్రహ్మ కాదు, నువ్వు చెప్తున్నది సగుణ బ్రహ్మ, నిర్గుణ బ్రహ్మ కాదు అంటాడు. అంటే గార్గ్యుడు తల వంచుకుంటాడు, అయ్యో నాకు తెలిసింది సగుణ బ్రహ్మేనా, నిర్గుణ బ్రహ్మతత్వం చెప్పలేకపోయానని కొంచెం చిన్నబుచ్చుకుంటాడు. అప్పుడు అజాతశత్రువు జ్ఞాని అని తెలియకుండా, తనకి తెలిసిన జ్ఞానం అల్పమని తెలుసుకోకుండా అజాతశత్రువుకు బోధిస్తానని గర్వంగా ముందుకొచ్చాడు కదా, కనుక తెలిసింది తక్కువే అని తెలిసిన తర్వాత ఓటమిని ఎంతో సహృదయంతో అంగీకరిస్తాడు. ఇంత గర్వం ఉన్నా కూడా అజాతశత్రువుని శిష్యునిగా తీసుకోమని ఆయన ప్రార్థిస్తాడు. ఎవరు, ఈ బ్రాహ్మణుడు గారు క్షత్రియుడిని శిష్యుడిగా తీసుకోమని అజాతశత్రువుని గురువుగా స్వీకరిస్తూ ప్రార్థిస్తాడు. సాధారణంగా ఏమిటంటే బ్రాహ్మణులకు 6 విధించారు, క్షత్రియులకు 3 విధించారు. ఏమిటి బ్రాహ్మణులకు విధించినటువంటి 6? అధ్యయనము, అధ్యాపనము, అంటే వేదాధ్యయనము, వేదాంత అధ్యయనము, అధ్యాపనము. అలాగే రెండోది ఏమిటి, అధ్యయనము అధ్యాపనమే కాకుండా వాళ్ళు బ్రాహ్మణులేమో యజ్ఞము, యజనము, అంటే యజ్ఞం చేయడము, చేయించడము, దానము, పరిగ్రహం, అంటే దానం ఇవ్వడము, పుచ్చుకో. ఈ 6 కూడా బ్రాహ్మణులకు, అంటే ఈ బ్రహ్మ జ్ఞానంలో ఉన్నవాళ్ళు అనుకోండి. బ్రాహ్మణుడు అంటే మామూలుగా ఏ విధంగా పుట్టుకతో వచ్చిన బ్రాహ్మణుడు అనే అర్థాన్ని ఎప్పుడూ తీయం కదా. అయితే రాజులకు లేక క్షత్రియులకు ఏమిటంటే అధ్యయనానికి అధికారం ఉన్నది, యజ్ఞం చేయడానికి అధికారం ఉన్నది, తర్వాత దానం ఇవ్వడానికి మాత్రమే అధికారం. అటువంటి ఆయన బోధించడానికి అధికారం లేదు. అయినప్పటికీ కూడా ఈయన శిష్యుడిగా ఉండి నేను నీ దగ్గర నేర్చుకుంటాను, నీకు నాకన్నా బ్రహ్మ విద్య తెలిసినట్లుగా ఉంది అని ప్రార్థించడంతో ఆయన చాలా సహృదయంతో ఆ శిష్యుడు అనేటటువంటి ఆయనతో పాటించాల్సిన నియమాలన్నీ పక్కన పెట్టుకుని లేచి నిలబడి ఆ అజాతశత్రువు 2 చేతులు పట్టుకుని ఈ విధంగా చెప్తాడు. ఇక్కడితో ఎంత 13 మంత్రాలు అక్కడి వరకు అయిపోతాయి. 2 నుంచి 13 వరకు ఉండేటటువంటివి గార్గ్యుడు గారు చెప్పినటువంటి సగుణ బ్రహ్మ ఉపాసన బోధ. 14, 15లోనేమో ఈయన గురువుగా ఉండమని అడగడము, ఆయన అంగీకరించడము, చేతులు పట్టుకుని నిలబడము ఉంటుంది. 16 నుంచి 20 వరకు అజాతశత్రువు గారు బ్రహ్మజ్ఞానాన్ని బోధిస్తారు. ఈ విషయాన్ని మనము ఎంత వీలవుతాయి వాళ్ళంతా చూస్తాం. ఇంకా ఉంటే ఇంకొక తరగతిలో చెప్పుకుంటాం. వ్యష్టి సూక్ష్మ శరీరంలో ఎన్ని అంగాలు ఉంటాయి? వ్యష్టి యొక్క సూక్ష్మ శరీరంలో, స్థూల శరీరంలో అంగాలు అడిగితే చెప్పేస్తారు మీరు, కాళ్ళు, చేతులు, ముక్కు, నోరు, చర్మం, ఎవరు. సూక్ష్మ శరీరం అంటే ఏమిటి? 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, 5 ప్రాణాలు, 4 అంతఃకరణ, 4 అంతఃకరణ, అంటే 19 అంగాలు ఉంటాయి. వీటిని సమష్టి పరంగా వీటన్నిటికీ ఒక్కొక్క దానికి ఒక అధిష్టాన దేవత ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఉదాహరణకు అధిష్టాన దేవత కన్నుకి ఎవరు? సూర్యుడు. మాటకి ఎవరు? అగ్ని. మనస్సుకి ఎవరు? చంద్రుడు. సాంకేతికరంగా చెప్పాలి అంటే, టెక్నికల్గా చెప్పాలి అంటే, కరణం అంటే ఉపకరణం, అంటే ఇన్స్ట్రుమెంట్, అది అధ్యాత్మం. కార్యం
అంటే అధిదైవం. అధిదైవం, అధ్యాత్మం, అధిభూతం ఉన్నాయి కదా. మన శరీరంలో కన్ను ఉంది. ఈ కన్ను కన్ను ఒక కరణము. కరణము అంటే అధ్యాత్మం. ఈ కన్నుకు ఒక దైవము, ప్రిసైడింగ్ డైటీ. ఆ దైవం తాలూకా దీని వలననే మనకు వస్తుంది కదా. అలా చెప్పడాన్ని కార్యం అంటాం. సో ఇది అధిదైవం అవుతుంది. అధిష్టాన దేవతలందరూ కలిస్తే, అంటే ఈ కార్యాలన్నీ కలిస్తే కారణమవుతుంది. ఆ కారణం ఏమిటి? హిరణ్యగర్భ బ్రహ్మ. అర్థమైందా? హిరణ్యగర్భ బ్రహ్మ కారణము, జగత్కారణమైతే హిరణ్యగర్భ బ్రహ్మకి కారణము సగుణ బ్రహ్మకు కారణము నిర్గుణ నిరాకార నిరుపాధిక బ్రహ్మ. అది ఇప్పుడు మనకు వద్దు, ముందు ఈ విషయాన్ని తెలుసుకుందాం. హిరణ్యగర్భ బ్రహ్మ జగత్కారణం. ఈ జగత్కారణంచి అనేక దేవతలు వచ్చారు. వాళ్ళందరూ కార్యములు. వాళ్ళందరూ ఈ కార్యములన్నీ కూడా అధిదైవం. అలాగే అనేక కరణములు వ్యష్టిలో ఏర్పడ్డాయి. ఈ కరణాలు లేక పనిముట్లు లేక ఇంద్రియాలు ఇందాక చెప్పుకున్నట్టుగా 19 ఉన్నాయి కదా. అవన్నీ కూడా కరణములు. కరణమునకు కార్యమునకు మిస్టేక్ అవ్వకూడదు. చదువుతున్నప్పుడు కూడా కార్యమునుందా లేకపోతే కరణమునుందా చూసి దాన్ని బట్టి అర్థం చేసుకో. ఎలాగైతే ఒక కరణము ఇంకో కరణానికి అంగము, ఒక అధిష్టాన దేవత హిరణ్య గర్భకు అంగము. సరే, ఇప్పుడు మన చెయ్యి ఉంది, ఇదో కర్మేంద్రియాలు ఉన్నాయి, జ్ఞానేంద్రియాలు ఉన్నాయి, ఇవన్నీ అంగములు కదా. ఈ అంగములన్నీ, అంగి అంటే ఉందిగా, అంగి అంటే జీవుడు ఉన్నారు కదా, జీవాత్మ, ఆయనకు అంగములు కదా. అలాగే హిరణ్య గర్భ బ్రహ్మగారి అంగములన్నీ కూడా ఈ అధిష్టాన దేవతలు. అధిష్టాన దేవతలను ఎవరిని ప్రతీకగా తీసుకున్నా ఆ ప్రతీకను పట్టుకుని హిరణ్య గర్భ బ్రహ్మను ఉపాసించవచ్చు. శరీరంలో ఏ భాగాన్ని చూసినా నొప్పి ఆ జీవునికే కలుగుతుంది. శరీరంలో ఏ భాగాన్ని మనము పూజించినా, బాగా చూసుకున్నా దాని తాలూకా మంచితనము ఆ శరీర యజమాని అయినటువంటి ఆ జీవాత్మకు కలుగుతుంది కదా. అలాగే ఏ విధమైనటువంటి ప్రతీకోపాసన, అగ్ని మీదనో వాయువు మీదనో మరొక దేవత మీదనో కన్ను దేవత అయినటువంటి సూర్యుని మీదనో మనసు మీదనో అంటే చంద్రుని మీదనో ఉపాసన చేస్తే అవన్నీ కూడా ఆ హిరణ్య గర్భ ఉపాసనలే. అదే మాటికి మనం నేర్చుకుంటున్నాం. సరే, ఇప్పుడు మొదటి ఉపాసనం అంటే 2.1.2 రెండవ అధ్యాయంలో 1వ బ్రాహ్మణమైనటువంటి అజాతశత్రు బ్రాహ్మణంలో 2వ మంత్రం. మొదటి మంత్రం ఏమిటి? క్యారెక్టర్ ఇంట్రడక్షన్, అది అయిపోయింది. 2వ మంత్రంలో ఏంటి? మొదటి ఉపాసన ఆయన చెప్తున్నాడు. ఏ ఉపాసన చెప్తున్నారు? సహోవాచ గార్గ్య. గార్గ్యుడు అజాతశత్రువు గారితో ఈ విధంగా చెప్పారు. ఏవా అసవాదిత్యే పురుష. ఇప్పుడు చెప్పబోయేది ఆదిత్య పురుషుని మీద, ఆదిత్యుని మీద ఉపాసన చేస్తున్నాను. అంటే ఏతమేవా అహం బ్రహ్మ ఉపాస ఇతి. అంటే ఈ ఆదిత్యునే నేను బ్రహ్మగా ఉపాసిస్తున్నాను. అంటే ప్రతీకోపాసన. ఆదిత్యుని చెప్పారు మొట్టమొదట. ఆదిత్యుడు అనేటటువంటి దేవతను తీసుకుని ఇదే బ్రహ్మము అంటే హిరణ్య గర్భ బ్రహ్మాన్ని నేను ఉపాసన చేస్తున్నాను. సహోవాచ అజాతశత్రువు. అజాతశత్రువు గారు ఇలాగే జవాబు చెప్పారు. ఏంటన్నారు? మా అంటే వద్దు వద్దు అన్నారు. ఎందుకు వద్దన్నారు? ఏ తస్మిన్ సంవదిష్ట. ఈ విషయం నాకు చెప్పవలసిన అవసరం లేదు. నేనేంటన్నారు? సహోవాచ గార్గ్య ఏసావా ఆదిత్యే పురుష ఏతమేవా అహం బ్రహ్మ ఉపాసిత. ఈ ఆదిత్యునే నేను బ్రహ్మగా ఉపాసిస్తాను. సహోవాచ అజాతశత్రు మా 2 మార్లు. వద్దు వద్దు అంటే నిశ్చయంగా చెప్పడానికి 2 మార్లు చెప్పాడు. మా అంటే వద్దు, అంటే వద్దొద్దు అంటాం కదా, అలా. ఏ తస్మిన్ సంవదిష్ట. ఈ విషయం నాకు బాగా తెలిసిన విషయం ఏదని చెప్పొద్దు. అతిష్ట సర్వేషా భూతానాం మూర్ధా రాజేతివా. ఏమిటి తెలుసు నాకు అని చెప్తున్నారు అజాతశత్రుడు. ఈయన అధిష్ట అంటే సూర్యుడు సర్వశ్రేష్ఠుడు. ఓకే, మూర్ధ అంటే తల మీద పెట్టుకోవలసిన వాడు, పూజనీయుడు. రాజేతి, రాజతే ఇది రాజ అంటే మంచి ప్రకాశవత్తు. సూర్యుడు గారు ఉన్నారే, నువ్వు చెప్పినటువంటి సూర్యుడు గారు
అయినా చక్కగా పూజనీయుడు, శ్రేష్ఠుడు, దీప్తిమంతుడు. నేను ఈ లక్షణాలతో హిరణ్యగర్భ ప్రతీకగా ఉపాసన రోజు చేస్తూ ఉంటాను. సయే అహం ఏతం ఉపాస ఇది, ఈ విధంగా ఉపాసన చేస్తూ ఉంటాను. ఏతమేవ ఉపాస్తే, ఎవరైతే ఈ ఆదిత్యుడి ఫలితం కూడా చెప్తారు. ఉపాసన ఎలా చేస్తానో చెప్పారు. నాకు మామా అని చెప్పి నాకు చెప్పొద్దు, ఈ విషయం నాకు తెలుసు. ఏమిటంటే ఆదిత్యుడు గారేమో సర్వులకు శ్రేష్ఠుడు, మూర్ధ, పూజనీయుడు, రాజా, ప్రకాశవంతుడు, నేను ఈ విధంగా ఉపాసిస్తాను అంటూ తన తాలూకా ఉపాసన గురించి చెప్తూ ఇలా ఉపాసించిన వాడు అతిష్ఠా సర్వేషాం భూతానాం, అంటే అతను కూడా సూర్యుడిలాగే శ్రేష్ఠుడుగా వెలుగుతాడు, మూర్ధ పూజనీయుడుగా ఉంటాడు, రాజా దీప్తిమంతుడుగా ఉంటాడు అని ఉపాసన ఫలితాన్ని కూడా చెప్పేశారు. నాకు తెలుసు అనేకుండా అతను ఆ ఉపాసన అంటే ఏమిటో తను చేస్తానని చెప్తూ దాని ఫలితాన్ని కూడా ఈయనకు గార్గ్యునికి చెప్పారు. దానితో గార్గ్యుడికి తెలిసిపోయింది ఆదిత్యోపాసన ఈయన దగ్గర బ్రహ్మగా ఉపాసించడం ఈయనకి తెలుసును, కాబట్టి నెక్స్ట్ది చెప్తాము. ఇలా ఎన్నో ప్రతీకలు ఉన్నాయి కదా హిరణ్యగర్భ బ్రహ్మకు. ఆద్యుడు ఒక ప్రతీక. ఇది ఫస్ట్ ఆఫ్ దిస్ డిస్కషన్లో వచ్చే 12 మంత్రాలలో మొదటి మంత్రం ఆదిత్యు గురించి చెప్పారు. ఈ గుణాలు నిజానికి అన్ని ఎవరికి చెందినవి? ఇప్పుడు చెప్పినటువంటి శ్రేష్ఠత్వము, పూజనీయత్వము, దీప్తిమంతత్వము అంటే అవి హిరణ్యగర్భుని లక్షణాలే కదా. ఆదిత్యుని మీద ఆరోపించి ఉపాసన చేయడాన్ని ఆదిత్యోపాసన అంటారు. యథోపాసతే తదేవ భవతి, ఇది ఉపనిషత్తు ఎప్పుడు చెప్తుంది. యథోపాసతే, ఎవరైతే ఏ విధంగా పూజిస్తారో తదేవ భవతి, వాళ్ళు ఆ స్వరూపాన్ని పొందుతారు. నిన్న కూడా నేర్చుకున్నాం, ఎవరెవరైతే ఏ దేవతలను పూజిస్తారో వాళ్ళకు ఆయా శ్రద్ధను నేనే ఇస్తాను, వాళ్ళు ఇచ్చే ఫలితాలను కూడా నేనే ఇస్తాను అంటూ కృష్ణుడు అనడం నేర్చుకున్నాను నేను. ఇక నెక్స్ట్ మంత్రం అంటే మరో ఉపాసనని గార్గ్యుడు చెప్తున్నాడు. సహోవచ గార్గ్య ఏవాసౌ చంద్రే పురుష ఏవాహం బ్రహ్మోపాసయితి. ఇందాకలాగే సహోవచ గార్గ్య, నేను ఇగో ఆదిత్య పురుషే బదులు చంద్రే పురుష అంటే చంద్రుణ్ణి ఉపాసిస్తున్నాను. ఇలా చంద్రుణ్ణి ఉపాసిస్తున్నాను, ఆ తర్వాత ఆకాశాన్ని ఉపాసిస్తున్నాను, అలా ఒకటి చెప్పుకుంటాను. నేనేం చేస్తాను, ఈ మంత్రాలన్నీ ఒక్కొక్కటి చదవకుండా సంక్షిప్తంగా మీకు ఒక టేబుల్లా చెప్పేస్తాను. మొదటి ఉపాసన ఎవరిది? మొదటి ఉపాసన అంటే రెండో మంత్రం. నేను మొదటి మంత్రం ఇంట్రడక్షన్ అయిపోయింది కదా. రెండో మంత్రంలో ఆదిత్యోపాసన. ఆదిత్యుని తాలూకా గుణాలు ఏమిటి? అతిష్ట, మూర్ధ, రాజ. ఫలం ఏమిటి? ఈ విధంగా చేసినవాడు అతిష్ట అంటే అందరికన్నా శ్రేష్ఠుడు అవుతాడు, మూర్ధ పూజనీయుడు, రాజా ప్రకాశవంతుడు అవుతాడు. మూడో మంత్రం ఏమిటి? చంద్రుని ఉపాసన. ఆయన గుణాలు ఏమిటి? బృహన్, పాండరవాస, సోమరాజ. బృహన్ అంటే అన్నిటికన్నా గొప్పవాడు. పాండరవాస అంటే చక్కగా తెల్లటి వస్త్రాలు ధరించినవాడు. సోమరాజ అందుకే సోమవారము, మండే అంటున్నాం కదా, ఆయన పేరు సోమరాజు అంటే రాత్రిపూట వెలిగేవాడు. తర్వాత విద్యుత్ ఉపాసన చెప్పారు. ఆ విద్యుత్ ఉపాసన తేజస్వి, దాని గుణము. అది వాడు సంతానము తేజస్సుగా ఉంటారు. ఆ ఉపాసన చేసిన ఆయన తేజస్సుతో ఉంటారు. ఆకాశం తర్వాత ఉపాసన. ఆకాశం అంటే పూర్ణత్వము అప్రవర్తి అంటే శాంతమూర్తిగా ఉంటారు. ఆకాశంగా నిర్మలంగా నిశ్చలంగా పూర్ణంగా ఉంటారు. వాయు ఉపాసన చేస్తే ఈయన ఇంద్రుడు, వైకుంఠుడు, అపరాజిత సేన అనేటటువంటి లక్షణాలు ఉన్నవాడు. చాలా చురుకుగా ఉంటాడు, పరాజయాన్ని పొందడు. ఇంద్రుడు బలం కదా, అంటే వాయువుని ఇంద్రుడితో. అగ్ని విషాసహి, ఇతరులను సహిస్తాడు. పిల్లలు కూడా అతని పిల్లలు కూడా ఇతరులను సహిస్తాడు. అలాగే జలము, అద్దము, శబ్దము, దిక్కు, నీడ, ఆత్మ. ఆత్మ అంటే బుద్ధి వరకు చెప్పాడు ఆయన, ఆత్మని చెప్పలే. సో ఈ విధంగా 12 మంత్రాలలో అంటే 13వ మంత్రం వరకు ఈ ఉపాసనలు చెప్పడం. వాళ్ళందరికీ ఏంటంటే ఈ ఫలితాలు ఉంటాయి. ఉపాసన చేసిన వాళ్ళకు పూర్ణాయుష్ ఉంటుంది, అపమృత్యు దోషం అంటదు, అందరికి వాళ్ళకి తోడు ఉంటారు, అనుచరులు ఉంటారు, ఫ్రెండ్స్ ఉంటారు,
ఆయుష్ పూర్ణాయుష్గా ఉంటుంది, అపమృత్యు పాలవరు, మనోజయం పొందుతారు, పిల్లలు కూడా బాగా వృద్ధి పొందుతారు. ఇలాంటి ఉపాసన ఫలితాలన్నీ కూడా చెప్పేశాడు. ఈ విధంగా ఈయన తెలిసినవన్నీ చెప్పడం అయిపోయింది. అప్పుడేంటైంది? హిరణ్యగర్భ అంటే సమష్టి దేవతలకు అధిష్టాన దేవత అని చూశాం. ఈ దేవతల వ్యష్టిలో అంగాలకు కూడా అధిష్టానం తెలుసుకున్నాం కదా. అంటే అక్కడ కనిపిస్తున్నటువంటి ఆదిత్యుడు హిరణ్యగర్భ ప్రతీక. అదే ఆదిత్యుడు ఇక్కడ ఉన్నటువంటి చూపు లేక కంటికి అధిష్టాన దేవత. సమష్టిలో అధిష్టాన దేవత, వ్యష్టిలో అధిష్టాన దేవత, ఇవన్నీ కలిస్తే హిరణ్యగర్భ బ్రహ్మ. అందువల్ల అధిష్టాన దేవత మీద హిరణ్యగర్భ ఉపాసన చేసేటప్పుడు వారికి తగ్గ అంగాలను కూడా దృష్టిలో పెట్టుకోవాలి. అంటే నేను హిరణ్యగర్భ బ్రహ్మ ఉపాసనను ఆదిత్యుని ఎదురుగా పెట్టుకుని ఆదిత్యోపాసనను హిరణ్యగర్భగా ఉపాసిస్తున్నానంటే వ్యష్టిలో ఆదిత్యుడు దేనికి అధిష్టానము, ఆ కన్ను లేక దృష్టి లేక చూపు అనే దానిని కూడా లయం చేసి ఉపాసన చేయాలి. సూర్యుడు అంటే చక్షువు, దానికి అధిష్టాన దేవత. కన్ను ఆధ్యాత్మికము, సూర్యుడు అధిదైవము. రెండింటినీ కలిపి ఒకటే ఆలంబనంగా తీసుకుని సమిష్టి హిరణ్యగర్భ ఉపాసన చేయాలి. ఈ విధంగా అయినా వరాసగా సూర్యుడు, చంద్రుడు, విద్యుత్తు, ఆకాశం, ఇలా ప్రతిదీ అధిదైవాలు ఏమేంటున్నాయో అధిదైవాలన్నిటినీ కూడా ఆయన ఒక్కొక్క మంత్రంలో 13వ మంత్రం వరకు చెప్పేశాడు. ఏం చెప్పాడు? ఆదిత్యుడు, చంద్రుడు, విద్యుత్తు, ఆకాశం, వాయువు, అగ్ని, జలం, అద్దం, శబ్దం, దిక్కు, నీడ, బుద్ధి. అద్దం అంటే ప్రతిఫలనానికి ఒక సంకేతం, దీప్తిమంతంగా ఉంటాడు అని. ఇక్కడితో గార్గ్యుడికి తెలిసిందంతా అయిపోయింది. సహా తూష్ణీమాస గార్గ్య మౌనంగా ఉండిపోయాడు. ఇక్కడితో తనకు తెలిసినటువంటి ఉపాసనలన్నీ చెప్పేసి హిరణ్యగర్భ ప్రతీకగా ఇప్పుడు చెప్పిన వాటన్నిటినీ ఎలా ఉపాసించాలో చెప్తే ప్రతిసారి ఆయన మా వద్దు వద్దు, ఇది నాకు బాగా తెలిసిన విషయమే అని ప్రతిసారి అన్నట్టుగా మనకు తెలుస్తుంది. ప్రతి మంత్రంలోనూ అలాగే ఉంటుంది. మా వద్దు వద్దు, ఏ తస్మిన్ సంవదిష్ట, ఈ విషయం నాకు చెప్పవద్దు, ఈ విషయం నాకు ఈ విధంగా ఉపాసిస్తాము, ఈ విధమైన ఫలితం వస్తుంది అని ప్రతిదానికి ఆయన తిరిగి తను చెప్పేశాడు. సరే, ఇంకా ఏమిటైంది నెక్స్ట్? సహోవాచ అజాత శత్రుర్ ఏతావన్నూ అంటే ప్లుతం వేశారు. ఏతావన్నూ అంటే ఇంతేనా నీకు తెలిసినది అని ఈయన అడిగినట్టు. అంటే ఇంతకు మించి నీకు తెలియదు అనేటటువంటి భావన కూడా ఇలా ధ్వనిస్తున్నట్టుగా ఈయన ఏమన్నారు? సహోవాచ అజాత శత్రువు ఏతావన్నూ ప్లుతంతో చెప్పారు. అజాత శత్రువు నీకు తెలిసింది ఇంతేనా అని అంటాం కదా, ఇంతేనా దీర్ఘంగా అడిగినట్టుగా ఇంతే తెలుసా అని అడిగాడు. నువ్వు పరబ్రహ్మ గురించి మాట్లాడుతానన్నావు, కానీ అది నీకు తెలిసినట్టు లేదు అనే అర్థం వచ్చేటట్టుగా ఏతావన్నూ. ఆయన ఏమన్నాడు? ఏతావద్ధి ఇది, ఇంతే నాకు తెలిసినది. ఏతావత్ ఇది, ఏతావద్ధి అంటే ఇంతే నాకు తెలుసు అంటూ గార్గ్యుడు చెప్పాడు. అప్పుడు ఈయనటన్నారు అజాతశత్రువు రాజు గారు, నైతావత విదితం భవతీతి, ఇంత తెలిస్తే అంటే హిరణ్యగర్భ బ్రహ్మను మట్టుకు తెలిస్తే నీకు నిర్గుణ బ్రహ్మను తెలిసినట్టు కాదు అన్నది. అవ్యక్తం వ్యక్తిమాపన్నం మన్యంతే మాం అబుద్ధయ పరం భవమజానంతో మమ భూత మహేశ్వరం. అంటే ఈ దేవతలందరినీ తెలుసుకుని వారి వారి లక్షణాలను వాటి ఉపాసనా విషయాలను తెలుసుకుని పూజించినంత మాత్రం చేత అవ్యక్తమైన వాటిని తెలుసుకునే అదే అవ్యక్తం అని అనుకుంటే వ్యక్తం ఆపన్నం అవ్యక్తం మన్యంతే మాం అబుద్ధయ అంటుంది గీత. హిరణ్యగర్భ బ్రహ్మ గురించి మాత్రం తెలిస్తే అది జ్ఞానం కిందకు రాదు, సంసార విముక్తి కలుగదు. అందువల్ల ఈ జ్ఞానం బ్రహ్మజ్ఞానం కిందకి రాదయ్యా అంటూ ఆయన చెప్పారు. నైతావత విదితం భవతీతి, నా ఏతావత విదితం భవతీతి, ఇది తెలియడం కాదు అంటే నిజమైనటువంటి ఎరుక జ్ఞానం గురించి ఇది కాదు.
సహోచ గార్గ్య ఉపత్వాయానీతి. వెంటనే గార్గ్యుడు అర్థం చేసుకున్నాడు, అయినా ఈయన రాజుగారు మామూలు రాజు కాదు, ఈయన అజాతశత్రు అనే ఈ రాజుగారు బ్రహ్మజ్ఞాని, కాబట్టి ఇమీడియట్గా మనం సరెండర్ అయ్యి శిష్యుడం అయ్యి ఆయన శిష్యరికంలో మనము మనకు తెలియని బ్రహ్మజ్ఞానాన్ని తెలుసుకోవాలి అనేటటువంటి ఒక జిజ్ఞాస ముముక్షుత్వము కలిగినది. అది మనకు కూడా కలగాలి. ఎవరైనా ఏదైనా చెప్పినప్పుడు మనకు తెలిసిన దానికంటే వాళ్లకు ఎక్కువ తెలుసును అనే విషయం వెల్లడి అయిన పిదప అంతవరకు కూడా గర్వం ఉండకూడదు, ఇక మీదట అసలు ఉండకూడదు. నమ్రభావంతో, అయ్యా నాకు తెలిసింది ఎంతేనండి, మీరు దయచేసి మిగతా విషయాన్ని మీరు నాకు బోధించండి. శిష్యస్తేహం శాధి మాం త్వాం ప్రపన్నం అంటూ అర్జునుడు అడిగినట్టుగా అడగాలి. ఈయన కూడా గార్గ్యుడు గారు కూడా గ్రహించారు. సహోవాచ గార్గ్య ఉపత్వాయానీతి, ఉపత్వాయాన్ ఇది, ఉపత్వాయానీతి నిన్ను ఉపదేశం కోసం అడుగుతున్నాను, అంటే నిన్ను శరణు వేడుతున్నాను అని అర్థం. అంటే నన్ను శిష్యుని చేసుకో అని చెప్పడం. ఓకే, అప్పుడు 215 దగ్గర నుంచి డిస్కషన్ స్టార్ట్ అవుతుంది. 215లో ఏమిటి? సహోవాచ అజాత శత్రువు. ఈ విధముగా అజాత శత్రువు చెప్పారు. ప్రతిలోమం చైతత్ చ ఏతత్ ప్రతిలోమం, దిస్ ఇస్ అన్యూజువల్. ఇది వ్యతిరేకంగా ఉంది. ఒక బ్రాహ్మణుడు వచ్చి క్షత్రియుడిని ఉపదేశం చేయమని శిష్యరికం చేస్తానని కోరడం సాధారణమైనటువంటి విషయం కాదయ్యా. అతనితో అజాతశత్రువు ప్రతిలోమం చేయేతత్, ఇది చాలా విపరీతంగా ఉందండి. ఏమిటది? బ్రాహ్మణ క్షత్రియం ఉపేయాత్ బ్రహ్మమే వక్షతీతి. బ్రాహ్మణుడు క్షత్రియుడి దగ్గరికి వెళ్ళడం ఎందుకు? క్షత్రియుడు నాకు బ్రహ్మ విద్య నేర్పిస్తాను అనుకుని వెళ్ళడం. క్షత్రియ బ్రహ్మ విద్య తెలిస్తే క్షత్రియుడి దగ్గరికి పోయి బ్రాహ్మణుడు బోధించవచ్చు, తెలియకపోతే క్షత్రుని దగ్గరికి పోయి తెలుసుకుంటాను అనడము ఏదో చాలా అన్యూజువల్గా ఉందండి. ప్రతిలోమం చేయతత్ అన్నాడు. బ్రాహ్మణ క్షత్రియం ఉపేయాత్ బ్రహ్మమే వక్షతీతి. బ్రాహ్మణుడు క్షత్రుడి దగ్గరికి వెళ్ళటం ఎందుకు? క్షత్రుడు నాకు బ్రహ్మ విద్య నేర్పిస్తాడు అనుకొని వెళ్ళడం అన్నది సరిగ్గా కనపడలేదండి నాకు అంటూ వినయంతో రాజుగారు అన్నారు. పూర్వం క్షత్రియులు బ్రాహ్మణులు ఇద్దరూ కూడా వేదాన్ని అధ్యయనం చేసినా క్షత్రియులు వేదాన్ని బోధించకూడదు, బ్రాహ్మణుడు మాత్రమే బోధించాలి అనే నియమము ఉండినది. ఆ నియమం ఈనాటికి వర్తిస్తుందా అంటే దేశకాలాలను బట్టి మారుతూ ఉంటాయి. బ్రాహ్మణుడు అంటే బ్రహ్మజ్ఞానం కలిగిన వాడు అని అర్థం కదా. బ్రాహ్మణునకు 6 ధర్మాలు: అధ్యయనము, అధ్యాపనము, యజనము, యాజనము. యాచనం కాదు, యాజనం అంటే యజ్ఞం చేయించడం, యజ్ఞం చేయడం, యజనం, యాజనం, దానం, పరిగ్రహం. ఇంట్లో క్షత్రియులకు అధ్యయనం ఉంటుంది, యజనం ఉంటుంది, దానం ఉంటుంది, మిగతా 3 ఉంటుంది. వేవత్వాజ్ఞాపయిష్యామీతి అన్నాడు ఆయన. ఇలా చెప్పి ఇది విపరీతంగా ఉంది అంటూ వేవత్వా అంటే నీకు జ్ఞాపయిష్యామీతి అంటే జ్ఞాపకం చేస్తాను అని కాదు, నీకు బోధిస్తాను. జ్ఞా అంటే నాలెడ్జ్, జ్ఞాపయిష్యామి ఐ విల్ గ్రాంట్ ది జ్ఞానాటి. జ్ఞాపయిష్యామి ఇది నీకు నేను బోధిస్తాను. సంస్కృతంలో నీకంటే మీకనే అర్థం, అక్కడ నీకు అంటే మీరు అనే అర్థంలోనే ఉంటుంది. ప్లూరల్ జెండర్, ప్లూరల్ నెంబర్గానే తీసుకోవాలి. త్వం పాణవాదాయోత్థస్థౌ అంటే మామూలుగా గురువుగారి దగ్గరికి ఎలా వెళ్తారు? సమిత్పాణి శ్రోత్రియం బ్రహ్మనిష్టం అంటే చాలా వినయంతో సమితలు పట్టుకొని వెళ్ళాలి. వెళ్ళి నమస్కారం చేసి, గురువర్య నాకు బ్రహ్మం బ్రవీమి చెప్పమని అడగాలి. నమస్కారం చేసి గురువుగారి దగ్గరగా కూర్చోవాలి. అదే ఉపసదనం, గురు ఉపసదనం అంటారు. అప్పుడు గురువుగారు మొదలు పెడతారు. ఇక్కడ పద్ధతులేమీ పాటించక్కర్లేదన్నారు రాజుగారు. అంటే ఎందుకంటే నువ్వు నన్ను అడిగినప్పటికీ, నేను నీకు చెప్తున్నప్పటికీ నీవు బ్రాహ్మణుడవు, నేను క్షత్రియుడను, అంచేత నేను లోక సాధారణమైనటువంటి గురు శిష్య రూల్స్ రెగ్యులేషన్స్ పక్కన పెడుతున్నాను. అయినప్పటికీ జ్ఞాపయిష్యామి నేను నీకు బోధిస్తాను అన్నాడు అజాతశత్రువు. ఈ అజాతశత్రువు అజాతశత్రువు గారి ఉన్నత సంస్కారానికి ఈ విధంగా చేయడం ఒక ప్రతీక.
అందువల్ల ఏం చేశారు, ఇమీడియట్గా ఆయన లేచి గార్గిని గారి చేతులు పట్టుకుని నిలబడ్డాడు. నిలబడి చేతులు పట్టుకుని నిలబడి ఏం చేశాడు, ఇక్కడి నుంచి అసలు కథ స్టార్ట్ అవుతుంది. ఇంతవరకు ఈ కథ తాలూకా ఉపోద్ఘాతము, ఈ ఈ విధంగా ఎలాగ ఇక్కడ అజాతశత్రువు గురువయ్యారో, గార్గ్యుడు శిష్యుడయ్యారో తెలిసింది. తౌ హ పురుషం సుప్తమా జగ్మతు. తౌ అంటే వారిద్దరూ, హ అంటే నిశ్చయార్థం, పురుషం సుప్తం ఆజగ్మతు, సుప్తం నిద్రిస్తున్న పురుషుని, ఆజగ్మతు ఇద్దరు ఆ పురుషుడి దగ్గరికి, ఒక పురుషుడి దగ్గరికి వెళ్ళారు. అంటే ఒక నిద్రిస్తున్నటువంటి పురుషుడి దగ్గరికి రాజమందిరంలో ఒక భవనంలో ఒక పక్కన ఎక్కడో బెడ్ వేసుకుని ఒక ఆయన పడుకున్నాడు. ఈ రాజుగారు ఈయన చేతులు పట్టుకొని అక్కడ తీసుకెళ్ళి తమేతైర్నామభిర్ ఆమంత్రయాశ్చక్రే, నిద్రపోతున్న వాడిని తం ఏతైర్నామభిర్, ఈ పేర్లతో ఆమంత్రయాశ్చక్రే పిలిచారు. ఆమంత్రణం అంటే పిలవడం. నిద్రపోతున్న వాడిని క్రింది పేర్లతో పిలిచారు. ఎవరు, రాజుగారే పిలిచారు. పిలిచారు, బృహన్, పాండరవాస, సోమరాజన్నితి. ఈ మూడు ఎవరన్నా పేర్లు, ఈ మూడు హిరణ్యగర్భ బ్రహ్మ తాలూకా పేర్లు. ఎలాగా, ఈ బృహన్ను, పాండరవాస, సోమరాజ అనేటటువంటి చంద్రుడు చెప్పుకున్నాం. చంద్రుడు హిరణ్యగర్భ తాలూకా ప్రతిరూపం. ఆ పేర్లతో పిలిచారు. ఏం పేరుతో పిలిచారు, ఓ గొప్పవాడా బృహత్, పాండరవాస తెల్లటి శుద్ధమైన వస్త్రాలు ధరించిన వాడా, ఓ సోమరాజా పిలిచారు. అంటే మహాత్ముడు, తెల్లని వస్త్రాలు ధరించినవాడు, రాజు అంటూ పిలిచారు. తౌ వారిద్దరూ, హ నిశ్చయార్థకం, పురుషం సుప్తం ఆజగ్మతు, నిద్రిస్తున్న పురుషుని దగ్గరకు వెళ్ళారు. తం ఏతైర్నామభి ఆమంత్రయాశ్చక్రే, ఈ క్రింది పేర్లతో పిలిచారు. ఎవరిని, తమ్ అంటే ఆ నిద్రపోతున్న వ్యక్తిని పిలిచారు. ఏమని పిలిచారు, బృహన్, పాండరవాస, సోమరాజన్ ఇది. ఈ మూడు పేర్లతో, ఓ బృహన్, బృహత్, పాండరవాస, సోమరాజ అని పేరు. సహ అతడు, నా ఉత్థిష్టం అతడు లేవలేదు. ఈ పేర్లతో పిలిచి నిద్రిస్తున్న ఆయన లేవలేదు. జాగ్రత్తగా వినండి ఇక్కడి నుంచి. ఏమిటి, నిద్ర బాగా డీప్ స్లీప్లో ఉన్న ఒక ఆయన దగ్గరకు రాజుగారు చేయి పట్టుకుని అజాతశత్రువు అనే రాజుగారు గార్గ్య గారిని తీసుకుని వెళ్ళి అతని దగ్గరికి వెళ్ళి కొంచెం దగ్గరగా నిలబడి ఆ నిద్రపోతున్న ఆయన దగ్గరికి వెళ్ళి మూడు పేర్లు పెట్టి పిలిచారు. బృహత్, పాండరవాస, సోమరాజన్. ఆ పిలుపుకి ఆయన పలకలు, ఒక పిలుపు కాదు, మూడు పిలుపులు పిలిచారు. మూడు పేర్లకి ఆయన జవాబు చెప్పారు. తం పాణిన ఆపేషం బోధయాశ్చకార సహ ఉత్థిష్టౌ. ఆయన ముందు శరీరాన్ని తాకారు. రాజుగారు ఆయన ముట్టుకున్నారు. ఆయనేమి పిలిచారు, పలకలేదు. శరీరాన్ని ముట్టుకున్నారు, అతను లేవలేదు. సోమరాజు లేవలేదు. ఆపేషం చేశారు. ఆపేషం అంటే కుదపం, ఇలా పట్టుకుని కదపం. ఆపేషం తం పాణినా ఆపేషం బోధయాశ్చకార సహోత్థిష్టౌ, తీవ్రంగా కుదిపాడు. సహా అతడు ఉత్థిష్టౌ, లేచి కూర్చున్నాడు. అతను లేచాడు. చూడండి, మనం నిద్రలో ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి శర్మా ఎవరన్నా నా డీసీపీలో ఉంటే పిలిస్తే తెలుస్తుందా, తెలియదు. ఊరికే చేయి వేస్తే తెలుస్తుందా, దమ్ వాళ్తే తెలుస్తుందా, నేను లేవను కదా. అప్పుడు ఎవరన్నా వచ్చి నన్ను లేపాలంటే కొంచెం కుదిపితే లేస్తాను, నార్మల్ కదా, అందరికీ తెలిసిన విషయమే. అదే చేశాడు ఆయన. ఏమిటి ఎక్స్పెరిమెంటు, ఈ ఎక్స్పెరిమెంట్ వల్ల ఏమిటి తెలిసింది, దీనివల్ల ఆయన బ్రహ్మ తెలియదు నీకని చెప్పి బ్రహ్మను తెలియజెప్పడానికి ఈ విషయంగా చేసి ఎలా బ్రహ్మని బోధించాడు, అదే ఇక్కడ ఉన్నటువంటి మిస్టరీ. జాగ్రత్తగా అర్థం చేసుకో. అక్కడితో ఆ సోమరాజు గారి పని అయిపోయింది. ఆయన కూర్చున్నాడు, లేచా సరే పడుకో అని చెప్పేసి ఆయన అక్కడ వదిలేశాడు. ఇంకేం చేశారో, సోమరాజు మంచినీళ్ళు తాగి మళ్ళీ పడుకున్నాడు, లేకపోతే లేచి బృహదారణ్యకం పుస్తకం చదువుకున్నాడు, తర్వాత విషయం, దానికి మనకి సంబంధం. అయితే ఈ ప్రక్రియలో తెలిసిన విషయములు ఏమి, ఇదే అజాతశత్రు బ్రాహ్మణం తాలూకా గుండెకాయ. స్థూల, సూక్ష్మ, వ్యతిరిక్త ఆత్మ. వాట్ ఇస్ ఆత్మ? ఆత్మ ఇస్ స్థూల వ్యతిరిక్త అండ్ సూక్ష్మ వ్యతిరిక్త. ఇట్ ఈస్ నాట్ ద స్థూల శరీర, ఇట్ ఈస్ నాట్ ద సూక్ష్మ శరీర. ఇట్ ఈస్ డెఫినెట్లీ డిఫరెంట్ ఫ్రమ్
స్థూల శరీర అండ్ సూక్ష్మ శరీర. స్థూల సూక్ష్మ వ్యతిరిక్త ఆత్మ. దీన్ని శంకరుల వారు ఇక్కడ ఊతిగా ఆరేసేశారు. ఇక్కడ భాష్యాన్ని ఆయన చెప్పినటువంటి విషయాలు లోకాతీతంగా ఉన్నాయి. ఆత్మ స్థూల శరీరము కాదు. ఫస్ట్ క్వశ్చన్. అది ఎలా నిరూపణ అయినది? అజాత శత్రువు నిద్రపోతూ ఉంటే ఆయన శరీరాన్ని ముట్టుకున్నా అతను లేవలేదు. తీవ్రంగా కుదిపితే లేచాడు. దీన్ని బట్టి ఒక విషయం తేటతెల్లం అవుతుంది. ఏమిటి తేటతెల్లం అయింది? ఆత్మ స్థూల శరీరం కాదు. ఎలా తెలిసింది? స్థూల శరీరం అయితే ముట్టుకోగానే అతను లేచి ఉండాలి. ఎందుకంటే స్థూల శరీరమే కదా ఈ పైన కనిపిస్తున్నటువంటి స్థూల శరీరము. మనసు అంతఃకరణాలు లోపల ఉన్నాయి, వాటిని మనం ముట్టుకోలేం కదా. అలాగే కన్ను తాలూకా చూపు అనే దానిని, చెవి తాలూకా వినికిడి అనే దాని శక్తిని, అలాగేనేమో నాలుక అనే దాని తాలూకా అది టేస్ట్ చేసే శక్తి అనేటటువంటి సూక్ష్మేంద్రియాన్ని మనం ముట్టుకోలేం కదా. ప్రతి ఇంద్రియానికి ఒక స్థూల భాగం ఉన్నది, ఒక సూక్ష్మ భాగం. కన్ను ఉందనుకోండి, దాంతో స్థూలం ఏమిటి? ఇదిగో కనిపిస్తున్న రెప్పలు, కన్ను, అక్కడ ఉన్నటువంటి ఐలేషెస్, అవన్నీ స్థూలం. ఆ చూపు అనేటటువంటిది దీనికి వెనకాల ఉన్నటువంటి సూక్ష్మం. దానికి వెనకాల ఉన్నటువంటిది అంతఃకరణమైనటువంటి మనస్సు. దానికి వెనకాల ఉన్నటువంటిది చైతన్యం. ఇదే మనం కేనోపనిషత్తులో నేర్చుకున్నాం. అంచేత స్థూల శరీరం, చర్మం ఏమిటి ఇక్కడ? స్థూల శరీరం. స్థూల శరీరాన్ని మామూలుగా ముట్టుకుంటే నేను లేక, ఒకవేళ ఆయన ఆత్మయే స్థూల శరీరం అయి ఉంటే ఆయన ముట్టుకోగానే ఆయన లేచి ఉండాలి కదా. లేవలేదు. ముట్టుకోగానే లేచి ఉండేవాడు. కుదిపేక లేచాడు. అంటే ఏమిటి? ఆత్మ స్థూల శరీరం కాదు, కానీ స్థూల శరీరంతో కలిసి ఉంటుంది. ఈ అనుబంధం స్థాయిలు మారుతూ వస్తుంది. ఎలాంటి అనుబంధం? ఆత్మకి స్థూల శరీరానికి సూక్ష్మ శరీరానికి అనుబంధం ఉన్నది. ఎందుకు? ఉపాధిగత ఆత్మ కదా. ఈ ఉపాధిగత ఆత్మకు స్థూల సూక్ష్మ శరీరాలతో అనుబంధం ఉంటుంది. ఈ అనుబంధం ఎలా ఉంటుందంటే, పూర్తిగా అనుబంధం ఉండడం, కొంత అనుబంధం ఉండి లేనట్టుగా ఉండడం, పూర్తిగా లేకుండా ఉండడం. 3 స్థాయిలుగా వివరిస్తారు వేదాంతం. పూర్తి స్థాయి అనుబంధం, కొంతమేరకు అనుబంధం, అసలు ఆత్మకి ఈ శరీరంతో అనుబంధం లేకపోవడం. ఈ మూడిట్లే మనం ఏం చెప్తాము? జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అవస్థలు అంటున్నాం. జాగ్రత్తలో ఏమిటవుతుంది? ఈ ఆత్మకు స్థూల శరీరంలో ఈ వేరు చిగురు వరకు కూడా ఈ చైతన్యానికి సంబంధం ఉంటుంది. అంటే పూర్ణ సంబంధం ఉంటుంది. సుషుప్తిలో ఏంటవుతుంది? ఈ స్థూలంగా ఉన్నటువంటివి ఏం పనిచేయటం లేదు. స్వప్నంలో ఓన్లీ మనసు మాత్రమే పనిచేస్తుంది. అంటే కొంత సంబంధం ఉంది, కొంత సంబంధం. సుషుప్తిలో ఏంటవుతుంది? ఆత్మ అనేటటువంటిది మాత్రమే ఉంటుంది. స్థూల సూక్ష్మ శరీరాలతో పూర్తి సంబంధం తెగిపోతుంది. అందుకే అది 3వ లెవెల్. అంటే ఆత్మకు ఈ శరీరానికి ఉండే సంబంధము 3 విధాలుగా ఉంటుంది. ఒకటి పూర్తి స్థాయి అనుబంధం, రెండవది కొంత మేరకే అనుబంధం, మూడవది అసలు సంబంధం లేకపోవడమే. ఈ అనుబంధం స్థాయి మారుతూ వస్తున్నదంటే దాని వెనుక ప్రత్యేకమైన కారణము ఉండి ఉండాలి. అంటే ఈ అనుబంధం అందరికీ ఓలా ఉంటుందా? ఉండదు. కొంతమంది లక్ష్యం చిటుక్కుమంటే లేచిపోతారు, కొంతమంది బాగా కదిపితే కానీ లేవు. అంటే ఏంటన్నమాట? ఈ ఆత్మకు శరీరంతో, స్థూల సూక్ష్మ శరీరంతో కలిగే అనుబంధంలో వ్యత్యాసాలు ఉన్నాయి. ఈ వ్యత్యాసాలు ఎందువల్ల ఏర్పడుతున్నాయి? వాటిలో ఉపాధిలో ఉండేటటువంటి ధర్మాల వలన ఏర్పడుతుంది. ఉపాధి ధర్మాలు ఎందువల్ల ఏర్పడుతున్నాయి? వాసన వలన ఏర్పడుతుంది. వాసనలు ఎందువలన ఏర్పడుతున్నాయి? పూర్వజన్మ మనోకృతేనా అంటూ ప్రశ్నోపనిషత్తులో నేర్పించారు. అంటే పూర్వజన్మలో మనసులో ఉన్న సంకల్పాలు, ఆ సంకల్పాల వలన చేసిన కర్మలు, ఆ కర్మల వలన ఫలితాలు, ఆ ఫలితాల వలన వాసనలు, ఆ వాసనల వలన వచ్చే జన్మలో వచ్చే శరీరము, ఈ శరీరంలో ఉండేటటువంటి ఈ వ్యత్యాసాలు, స్థూల సూక్ష్మ శరీరాలలో ఉండేటటువంటి ఆత్మతో ఉండే అనుబంధంలో ఉండే వ్యత్యాసాలలో వీటికి ఇది కారణము అంటే తెలుసు. ఏమిటి తెలిసింది ఇప్పుడు? ఆత్మ స్థూల శరీరము కాదు. రెండోది ఏమిటి? శరీరం కర్మఫలం. శరీరం అనేది కర్మఫలం. సుషుప్తిలో అనుబంధం లేదు.
ఈ అనుబంధాన్ని కలుగు చేసేటటువంటిది ఏది కలుగు చేసింది? సుషుప్తిలో అనుబంధాన్ని కలుగు చేసే కారణం అంటే ఈ స్థూల సూక్ష్మ శరీరాలు పనిచేయడం లేదు. అంచేత కలుగజేసే కారణం లేదు కాబట్టి సుషుప్తిలో ఈ అనుబంధం లేదు. శాస్త్ర ప్రకారం ఈ స్థాయి భేదాలు కర్మ వల్ల ఏర్పడదు. జీవుడు శరీరంతో మమేకం చెందినప్పుడు, అంటే శరీరంలో ఉండేటటువంటి స్థూల సూక్ష్మ శరీరాలతో జీవాత్మ సంచరిస్తున్నప్పుడు సుఖ దుఃఖాల ద్వారా తన పుణ్య పాపాలను క్షయం చేసుకోగలదు. జీవితం ఎందుకు వచ్చింది? పుణ్యపాప క్షయము కోసమే వచ్చింది. పుణ్యం అనుభవించడానికి, పాపం అనుభవించడానికి ఉంది. పుణ్యఫల శేషము, పాపఫల శేషము ఉంటే వాటిని కొంతవరకు తీర్చుకోవడానికి ఈ శరీరం వచ్చింది. అంటే ఏంటైంది? తన పుణ్యపాపాలను క్షయం చేసుకోవాలి అంటే బెస్ట్ మీడియం ఏమిటి? బెస్ట్ మీడియం ఏమిటి? స్థూల శరీరం. అంటే జాగ్రత్త అవస్థలోనే మ్యాక్సిమంగా స్థూల సూక్ష్మ శరీరాలు బాగా పనిచేస్తాయి కాబట్టి పుణ్యపాపాలను క్షయం చేసుకోవడానికి జాగ్రత్త అవస్థ చక్కటి అవకాశం. సుషుప్తిలో ఉండేటప్పుడు శరీరం పడుకుంటుంది. అప్పుడు కర్మ చేయను లేడు, పుణ్యపాపములను పోగొట్టుకోను లేడు. అటువంటి స్థితిలో క్షయం చేసేటటువంటి అవకాశము లేదు. పుణ్యపాపాలు అందరికీ సమానంగా ఉండవు కదా. ఒక్కొక్కళ్ళకి పుణ్యం ఎక్కువ ఉండొచ్చు, పాపం ఎక్కువ ఉండొచ్చు, వేరువేరుగా ఉండొచ్చు, వేరువేరు స్థాయిల పుణ్యాలు ఉండొచ్చు. దేహాభిమానం కూడా అందరికీ ఒక్కలా ఉండదు కదా. అందువల్ల కొందరు చిటుకు కంటే లేచిపోవడం, కొందరు అరిచి గీ పెట్టినా లేవకపోవడం జరుగుతుంది. అంటే ప్రారబ్ధ కర్మ తక్కువగా ఉంటే కంటి నిండా నిద్రపోతారు. అంటే ప్రారబ్ధ కర్మ ఫల అనుభవము అవసరం తక్కువగా ఉంటే చక్కటి నిద్రపోతారు. ఎవరికైతే ప్రారబ్ధ కర్మ అనుభవము చాలా ఎక్కువగా అవసరం ఉంటుందో వాళ్ళు నిద్రపోవడంలో ఎక్కువ అవస్థ పడతారు. అటువంటి వాళ్ళు చాలా వెంటనే తెలివిలోకి వచ్చేసి అనుభవంలోకి పోతారు, పుణ్యపాప అనుభవంలోకి పోతారు. ఇది రెండవ అంశం. మొదటి అంశం ఏమిటి? ఆత్మ స్థూల శరీరం కాదు. ఎందుకు? నిద్రపోతున్న శరీరాన్ని ముట్టుకుంటే, స్థూల శరీరాన్ని ముట్టుకుంటే అతను లేడు. అయితే కుదిపితే లేచాడు అంటే ఏమిటైంది? ఈ స్థూల శరీరం మళ్ళీ ఇక్కడ అనుభవంలోకి తీసుకుని రాబడింది. కుదిపిన వల్ల ఏమైంది? అన్ని శరీరాలు, స్థూల సూక్ష్మ శరీరాలన్నీ సుషుప్తులోంచి లేచిపోయాయి, అనుభవంలోకి తీసుకొని రాబడ్డాయి. అప్పుడు లేచి కూర్చున్నాడు. అన్నాడు, లేచి కూర్చు, అంతే. అందువల్ల రెండోది ఏమిటి? శరీరం కర్మఫలానుభవం. కర్మఫలములను బట్టి ఈ సుషుప్తి, స్వప్నము, జాగ్రత్త అనే స్థాయిలు, వాటిలో ఉండే భేదాలు ఏర్పడతాయి. 3, ఆత్మ ప్రాణం కాదు. ఎందుకు కాదు? 3 ఆత్మ ప్రాణం కాదన్నారు శంకరులు. ఎందుకన్నారు? ఆత్మ ప్రాణం కంటే భిన్నంగా ఉంది. ప్రాణం అంటే ఏమిటి? ఆధ్యాత్మం అండ్ ఆధిదైవం. ప్రాణం బోత్ ఆధ్యాత్మం అంటే శరీరంలోనూ ఉంటుంది, అధిదైవం ఇట్ ఈస్ ఆల్సో ద హిరణ్యగర్భ సమష్టి ప్రాణశక్తి మనలోకి వస్తుంది కదా. అంచేత అధిదైవం కూడా, ఆధ్యాత్మము అధిదైవము రెండూ కూడా ఈ ప్రాణం. కాబట్టి అజాతశత్రువు నిద్రపోతున్న అతన్ని బృహత్ పాండరవాస సోమరాజ అని పిలిచాడు. అలా పిలిస్తే ఇవేమరి నామాలు? చంద్రుడి పేరు. చంద్రుడు ఎవరికి ప్రతీక? హిరణ్యగర్భ ప్రతీక. అంటే హిరణ్యగర్భ పేర్లు పెట్టి పిలిచాడు. వ్యష్టి పరంగా ప్రాణాన్ని పిలిచాడు, సమష్టి పరంగా హిరణ్యగర్భం పిలిచాడు. ఇక్కడ వ్యష్టిని కదా మనం సంభావిస్తున్నాము. వ్యష్టి పరంగా ప్రాణం తాలూకా పేర్లు. ప్రాణం అంటే ఏమిటి? వ్యష్టి ప్రాణమే సమష్టి ప్రాణం. సమష్టి ప్రాణం అంటే హిరణ్యగర్భం. అంటే హిరణ్యగర్భ బ్రహ్మ యొక్క పేర్లు పెట్టి బృహత్ పాండరవాస రాజా అని పిలిచినప్పుడు ఆయన లేవలేదు. ఒకవేళ ఆత్మ ప్రాణమే అయిందనుకోండి, ఇప్పుడు మరి ప్రాణం అయితే విని ఉండాలి కదా. అది ఆ పేర్లతో పిలవగానే ఆయన ఉలికిపడి లేచి ఉండేవాడు. ఎందుకు? నిద్రలో ప్రాణం నిద్రపోతుందా, పనిచేస్తుందా? నిద్రలో ప్రాణం నిద్రపోతుంది కదా. ప్రాణం ఎవరెవరు తెలివిగా ఉంటారని అడిగారు కదా. ఎవరెవరు తెలివిగా ఉంటారంటే ప్రాణాలన్నీ తెలివిగా ఉంటాయని చెప్పారు కదా. చేత ప్రాణం నిద్రపోలేదు, ప్రాణం తెలివిగానే ఉంది. మరి తెలివిగా ఉంటే దాని పేరు పెట్టి పిలిస్తే పలకాలి కదా, పలకలేదు. అంటే సుషుప్తిలో అన్ని అంగాలు పడుకున్నా
ప్రాణం మాత్రం పనిచేస్తూ ఉంటుంది. ప్రాణం పని చేయకపోతే నిద్రపోతున్న వ్యక్తి మరణించినట్టుగా భావిస్తుంది. అందువల్ల ప్రాణం పేరుతో పిలిచినప్పుడు బృహత్, పాండ్రవాస, సోమరాజ అనేటటువంటి హిరణ్యగర్భ పేరు. హిరణ్యగర్భ పేర్లంటే ప్రాణం యొక్క పేరు. ఆ ప్రాణం పేరుతో పిలిస్తే జవాబు చెప్పలేదంటే ఆత్మ ప్రాణం కాదు. మూడో కన్క్లూషన్. మొదటి కన్క్లూషన్ ఏమిటి? ఆత్మ స్థూల శరీరం కాదు, ముట్టుకున్న వెంటనే లేవలేదు. శరీరం కర్మ ఫలానుభవం బట్టి ఉంటుంది. మూడు, ఆత్మ ప్రాణం కాదు. ఆత్మ ఇంద్రియాలు కాదు. ఎందుకు కాదు? ఆత్మ ప్రాణ వ్యతిరిక్తం అంటే ఇంద్రియ వ్యతిరిక్తం అని కూడా చెప్పాలి. ఎందుకు? ఒక్కొక్కసారి ప్రాణము అనే పదానికి ఇంద్రియాలనే అర్థం కూడా చెప్పుకుంటున్నాం. ఎందుకంటే ప్రాణశక్తి లేనిదే ఇంద్రియాలు పనిచేయవు కదా. కన్ను పనిచేయాలన్నా, చెవి పనిచేయాలన్నా, ఏ ఇంద్రియం పనిచేయాలన్నా, మనస్సు పని చేయాలన్నా కూడా ప్రాణం ఉండాలి కదా. చేత ప్రాణాన్ని ఒక్కొక్కసారి ఇంద్రియంగానే వ్యవహరిస్తాం. ప్రాణం కాదు అంటే ఇంద్రియం కూడా కాదు, ఇంద్రియ వ్యతిరేక్తం కూడా. ఎందుకంటే ప్రాణశక్తి వల్లే జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు రెండూ పనిచేస్తున్నాయి. ప్రాణం వలనే తక్కిన శరీర అంగాలన్నీ పనిచేస్తున్నాయి. అందుకే వీటిని అంగిరసం అంటారు. ఇంద్రియాలను అంగిరసం అంటే ఆ ప్రాణశక్తి తాలూకా ఎసెన్స్ అంటూ చెప్పుకుంటాం. ఇంద్రియాలు వాటికి ఉన్నటువంటి గుణ విశేషాలను, వాటితో పాటు వాటి పేర్లను కూడా ప్రాణానికి ధారపోసేశాయి అంటూ చాంద్రోగ్యోపనిషత్తులో వస్తుంది. ఇంద్రియాలు ఏం చేశాయి? ఓ రోజు స్ట్రైక్ చేశాయి. అది ఇక్కడ కూడా వస్తుంది తర్వాత మనకు ప్రశ్నోపనిషత్తులో. ఈ స్ట్రైక్ చేస్తే ఎవరు గొప్ప అని ప్రాబ్లం వచ్చింది. ఆ ప్రాబ్లంలో ఒక్కొక్క ఇంద్రియం తానే గొప్ప అనుకుంటాం. ఆఖరికి అన్నీ తెలుసుకుంటాయి. ఈ శక్తినంతా ప్రాణం మీద ఆధారపడి ఉందని చెప్పి ప్రశ్నోపనిషత్తులో కూడా మనం నేర్చుకున్నాం కదా. ఆ ప్రాణాన్నే స్తుతిస్తాయి, ఉద్గానం చేస్తాయి. ఇది చాందోగ్యంలోను, ప్రశ్నలోను కూడా, బృహదారణ్యకంలో కూడా మొదటి అధ్యాయంలో వస్తుంది. ఇందువల్ల ఇంద్రియాలను కూడా ప్రాణాలనే వ్యవహరిస్తారు. ముఖ్య ప్రాణం అంటే పంచప్రాణాలు. మామూలుగా ప్రాణమని రాస్తే ఇంద్రియాలను కూడా అర్థం చేసుకోవాలి. అందువలన ఆత్మ ప్రాణ వ్యతిరిక్తము, ఇంద్రియ వ్యతిరిక్తం. ప్రాణము, ఇంద్రియాలు ఏమిటి? సూక్ష్మ శరీరం. అంటే ఆత్మ సూక్ష్మ శరీర వ్యతిరిక్తం. ఆత్మ స్థూల శరీర వ్యతిరిక్తం. శరీరం కర్మ ఫలానుభవం. ఆత్మ ప్రాణం కాదు, ఆత్మ ఇంద్రియాలు కాదు. ప్రాణం ఇంద్రియాలు కలిపితేనే సూక్ష్మ శరీరం. కాబట్టి ఆత్మ సూక్ష్మ శరీర వ్యతిరిక్తం. ఆత్మ కరణాల ద్వారానే ప్రకటితం అవుతుంది. ఆత్మ ఎలా ప్రకటితం అవుతుంది? మరి అయితేను ఆత్మ ప్రకటితం అవ్వాలంటే ఉపాధులు ఉండాలి కదా, కరణాలు ఉండాలి కదా. అంటే ఆత్మ స్థూల శరీరానికి, సూక్ష్మ శరీరానికి భిన్నంగా ఉంటే అజాతశత్రువు పిలిచినప్పుడు మరి ఆత్మ ఎందుకు పలకలేదు? శరీరం కంటే, సూక్ష్మ శరీరం కంటే భిన్నంగా ఆత్మ ఉంది అన్నాము. అప్పుడు ఆత్మ పలకాలిగా ఉంటే, అంటే ఆత్మ నిర్వికారం, నిర్విశేషం, సవిశేషాలైన కరణాల ద్వారానే ఆత్మ పనిచేయగలదు. ఆత్మ సాధారణంగా విశేషమేమీ లేదు. అక్కడ జ్ఞానము, లోపలికి ఇంద్రియ జ్ఞానము లేదు, మనసు ద్వారా ఆలోచించే జ్ఞానము ఏదీ లేదు. అందుకే అది ఇంద్రియాలకు అందనిది అని చెప్పుకుంటాం కదా, మనస్సుకు కూడా అందనిదని చెప్పుకుంటాం కదా. చేత నిర్విశేషము, నిరాకారము అయినటువంటి ఆత్మ పనిచేస్తున్నట్టు తెలియాలి అంటే కరణాల ద్వారానే, ఇంద్రియాల ద్వారానే పనిచేస్తుంది. సుషుప్తిలో ఏంటవుతుంది? ఇంద్రియాలు పనిచేయడం లేదు, మనసు పనిచేయడం లేదు, శరీరంలో అన్నీ పడుకుంటాయి. కాబట్టి ఆత్మకు పనిచేసే మాధ్యమములు నిద్రిస్తున్నాయి. కాబట్టి ఆత్మ ప్రకటితం అవ్వలేదు. చూసారా? ఆత్మ ప్రకటితం కావాలి అంటే ఉపాధి ద్వారానే ప్రకటితం. ఉపాధులు ఏమిటి? ఇంద్రియాలు, లేకపోతే ఈ కరణాలు. స్థూల సూక్ష్మ శరీరానికి భిన్నంగా ఆత్మ ఉన్నప్పుడు అజాతశత్రువు గారిని పిలిచిన అజాతశత్రువు ఆ సోమరాజుని పిలిచినప్పుడు పలకలేదు. ఎందుకు పలకలేదు? ఆత్మ నిర్వికారం కనుక, నిర్విశేషం కనుక, సవిశేషాలైనటువంటి కరణాలు నిద్రిస్తున్నాయి కనుక పలకలు. ఎప్పుడైతే ఆయన తెలివి తెచ్చుకున్నాడో ఆయన సోమరాజు అంటే అవునండి ఆయన సోమరాజులే అంటే ఏంటనమాట, ఆయన ఇంద్రియాలు పనిచేస్తున్నాయి, స్థూల సూక్ష్మ శరీరాలు పనిచేస్తున్నాయి. కాబట్టి లోపల ఉన్నటువంటి చైతన్యం వలన ఆయన ఆన్సర్ చెప్పలేదు.
అంటే ఏం తెలుస్తుంది? ఆత్మ ప్రకటితము కావాలి అంటే నిర్వికార నిర్విశేష ఆత్మ ప్రకటితము కాదు. ప్రకటితం కావాలి అంటే ఇంద్రియాలు అనేటటువంటి ఉపాధులను తీసుకోవాలి. శరీరంలో అన్నీ పడుతున్నాయి కాబట్టి ఆత్మ ప్రతిబింబ మాధ్యమం పనిచేయడం లేదు. ఆత్మ లేదని చెప్పు. ఈ అంశాలను బట్టి సార్ చూస్తే మనకేం తెలిసింది? ఆత్మ స్థూల శరీరం కాదు. శరీరం కర్మఫల అనుభవాల కోసం. ఆ కర్మఫల అనుభవాలలో ఆ కర్మఫలాలను బట్టి అనుభవాలు ఇచ్చేశారు. 3, ఆత్మ ప్రాణం కాదు. 4, ఆత్మ ఇంద్రియాలు కాదు. అంటే ఈ రెండు కలిపితే ఆత్మ సూక్ష్మ శరీరం కాదు. ఆత్మ కరణాల ద్వారానే ప్రకటితం అవుతుంది అనే విషయం ఇక్కడ వరకు తెలిసింది. ఇంకా చాలా డీప్ డిస్కషన్ గలదు. సూక్ష్మమైన విషయాన్ని చెప్తాను వినండి. ప్రతి ప్రాణిలోనూ చైతన్య ఆత్మ ఉన్నది. తెలుసు కదా అందరికీ మీకు. ఈ ప్రత్యేగాత్మ శరీరం ద్వారానే అనుభవాలను పొందుతుంది. ఈ శరీరం స్థూల శరీరము, సూక్ష్మ శరీరము. సూక్ష్మ శరీరం అంటే ప్రాణాలు, ఇంద్రియాలు. స్థూల శరీరం అంటే కనబడుతున్నటువంటి భాగాలన్నీ కూడా స్థూలమైన కన్ను, స్థూలమైన చెవు, ఇగో ఈ శరీకారంలో ఉన్నది, ఇవన్నీ కూడానేమో స్థూలము. వీటి తాలూకా శక్తులు ఏమైతే ఉన్నాయో అవి సూక్ష్మ శరీరాలు. అలాగే ప్రాణాలు. ఈ ప్రాణాలు ఎప్పుడూ నిద్రించవు. ఎందుకు? ప్రాణం నిద్రిస్తే మనిషి చనిపోతాడు. ప్రాణం దేనికి సంకేతం? హిరణ్య గర్భ బ్రహ్మకు సంకేతం. హిరణ్య గర్భ బ్రహ్మ పేర్లు ఏమిటి? బృహన్ పాండరవాస అనేటటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో, సోమరాజన్ అనేవి హిరణ్య గర్భ పేరు. ఆ పేర్లతో పిలిస్తే ఆయన పలకలేదు అంటే ప్రాణం ఆత్మ ఒకటి కాదు. లేకపోతే ఆయన లేచి ఉండేవాడు కదా, లేవలేదు. ముట్టుకుంటే లేవలేదు అంటే స్థూల శరీరం కాదు. ఆయన కుదిపిన తర్వాత ఇంద్రియాలన్నీ జాగ్రత్తలోకి వచ్చి అవన్నీ ఇంద్రియాలన్నీ కూడా వాటి పని చేయడం తర్వాత నేర్చుకున్నాడంటే ఈయన ఈ ఆత్మ ఇంద్రియాలు కాదు, ఇంద్రియాల ద్వారానే ఆత్మ ప్రకటితమవుతుంది అంటూ తెలుసు. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.